Hi, Yashwant. Hi, Good hi, morning. hi. Good morning. How are you? Yeah, I'm fine, bro. How are you? I'm fine. I'm doing good. సో ఇప్పుడు బ్రో ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ అది. దీనికి కంటెక్స్ట్ ఒకటి సెట్ చేద్దాం. సో Okay. మీరేంటంటే 2018లో డెవాప్స్ కోర్స్ జాయిన్ అయ్యారు. నేను మాటల్లో చెప్పిన బ్యాచ్‌లో. Yeah. సో దాని తర్వాత డెవాప్స్ టీమ్ మెంబర్‌గా జాయిన్ అయ్యి ఉంటారు. ఏదో ఒక Yeah. కంపెనీలో. సో Yeah. 2023లో మీరు ఆర్కిటెక్ట్ అయ్యారు కదా! Correct. సో 2023లో ఆర్కిటెక్ట్ అయ్యారు. సో మా స్టూడెంట్స్‌కి ఏంటంటే మీరొక ప్రాక్టికల్ రోల్ మోడల్. సో Okay. ఎందుకంటే నేను చాలా మంది చెప్తుంటారు కదా! నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం అని, ఎలాన్ మస్క్ అని. Yeah. బట్ వాళ్ళేంటో మనకు తెలియదు. మన ఫీల్డ్ కాదు. సో నేను చెప్పేదేంటంటే మనతో పాటు మన చుట్టూ మన టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు వాళ్ళనే మనం ప్రాక్టికల్ రోల్ మోడల్‌గా తీసుకోవాలి అని. Okay. సో ఇప్పుడు మీరు ఈ 6 ఇయర్స్ జర్నీలో డెవాప్స్ మెంబర్‌గా స్టార్ట్ చేసి డెవాప్స్ ఆర్కిటెక్ట్ అయ్యారు కాబట్టి సో మా Yeah. స్టూడెంట్స్‌కి మీరే ఒక ఇమ్మీడియేట్ రోల్ మోడల్ అన్నమాట. సో వన్స్ వాళ్ళు ఆ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ రోల్ మోడల్ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సో ఇదే నేను చెప్పేది. సో ఈరోజు వచ్చేసి కంప్లీట్‌లీ మా స్టూడెంట్స్ కోసం ఒక సెల్ఫిష్‌గానే ఈ పాడ్‌కాస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరెంత ఎలాబొరేటెడ్‌గా ఆన్సర్స్ ఇస్తే అప్‌కమింగ్ డెవాప్స్ స్టూడెంట్స్ కానీ, డెవాప్స్ ఇంజినీర్స్ కానీ అంత బెటర్‌గా ఉంటుందని ఇది కంప్లీట్‌లీ మా సెల్ఫిష్‌నెస్ అన్నమాట. Okay. ఓకే. సో ఫస్ట్ బ్రో మీ ఇంట్రడక్షన్, మీ క్వాలిఫికేషన్ అది ఏ ఇయర్, ఏ బ్రాంచ్ అలా ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేస్తారా? Sure. Sure. I don't know. A role model and it's a big word, but I mean, I worked hard and I did my best in order to reach this position. But I'm not sure whether I'm qualified enough to call as a role model or not. But నా బీటెక్ వచ్చేసి ఐ డిడ్ మై బీటెక్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ విజయవాడ ఓహ్! నైస్. ఇన్ 2014 బ్యాచ్ వి ఓకే. పాస్డ్ అవుట్. సో నేను పాస్డ్ అవుట్ అయింది ఈసీ అన్నమాట. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఐ వాస్ నాట్ కంప్లీట్లీ ఇంటూ కోడింగ్. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్ అట్ ఆల్. హ్మ్. సో స్టార్ట్ అవ్వడం ఒక సిట్రిక్స్ అనే కంపెనీలో ఐ యూస్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ ది సిట్రిక్స్ నెట్ స్కేలర్స్ గురించి ఐ యూస్ టు గెట్ ట్రైన్. హ్మ్. బట్ ఆ తర్వాత ఐ జాయిన్డ్ యాజ్ టెక్ అడ్మిన్ లాగా జాయిన్ అయ్యాను ఐబీఎంలో. హ్మ్. In 2015, I started my career with IBM. So I ఓకే. started as a normal admin, Linux admin, where you do the Linux day-to-day admin jobs like user create చేయడం, హ్మ్. user హ్మ్. delete హ్మ్. చేయడం, and there are a couple of things onboarding, user onboarding and offboarding. So హ్మ్. ఆ తర్వాత ఏంటంటే I just want to switch to the domain where I can explore myself. అంటే ఎంతసేపు ఆ యూజర్ క్రియేట్ చేయడం, ఆన్బోర్డింగ్, ఆఫ్బోర్డింగ్, I used to get bored with that job. And I didn't see much of career options in that అన్నమాట. So ఓకే. then from then strongగా ఉండేది మైండ్‌లో. I want to do something or I want to learn something అని. At the same time I am not interested in coding. I హ్మ్. tried couple of things but it didn't work out. So ఓకే. అలా అలా రీసెర్చ్ చేస్తుంటే then I came to know about DevOps because during that time it is starting stage of DevOps I guess 2015, హ్మ్. 26 starting stages of DevOps I guess. సో ఇది సిట్రిక్స్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంటా? సిట్రిక్స్ ఐబీఎం? Citrix అనేది క్యాంపస్ ప్లేస్‌మెంటే బట్ ఐ డిడ్ంట్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నమాట. క్యాంపస్ ప్లేస్‌మెంట్ తర్వాత దే విల్ హావ్ దేర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అగైన్ ఆఫ్టర్ హ్మ్. సర్టెన్ బిట్ హ్మ్. ఆఫ్ ట్రైనింగ్. అక్కడ ఈ వొకాబులరీ ఎవ్రీథింగ్ దే యూజ్డ్ టు చెక్ అన్నమాట. దట్స్ హ్మ్. లైక్ ఎ సపోర్ట్ హ్మ్. హ్మ్. uh, హ్మ్. సపోర్ట్ రోల్. I didn't fit for that role. I don't know హ్మ్. what's the reason maybe. ఆ తర్వాత ఏంటంటే ఐబీఎం అంటే ఆఫ్ క్యాంపస్. ఐబీఎం అండ్ యాక్సెంచర్ I got offers from. So ఓకే. I selected IBM and joined as a Unix and Linux admin. సో ఆ ఓకే. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ గెట్టింగ్ ఇంటూ DevOps అన్నమాట. సో డెవాప్స్‌కి ముందు మీరు సంథింగ్ రిలేటెడ్ టు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత VMware సెమీ VMware, హ్మ్. vSpace ఆటిలో కొంచెం టచ్ ఉండేది. హ్మ్. సో అది బెటరే బ్రో. నా ఉద్దేశంలో ఏంటంటే లైనక్స్ అనేది ఇట్స్ లైక్ ఎన్ ఓషన్ బ్రో. అది ఎంత నేర్చుకున్నా దాంట్లో ఎవరికీ పూర్తిగా రాదు ఐడియా. ఈవెన్ లైనస్ టోర్వాల్స్ కూడా కరెక్ట్. పూర్తి అవగాహన ఉండదు. ఐ మీన్ సో ఇట్స్ వెరీ గుడ్ టు స్టార్ట్ విత్ లైనక్స్ అనేది. యూ విల్ గెట్ ఎ బేస్ అన్నమాట. నాకది ఎక్కడ హెల్ప్ అయిందంటే నా ఇనీషియల్ లైనక్స్ అనేది వైల్ లెర్నింగ్ DevOps నాకొక అట్‌లీస్ట్ ఒక పాత్ దొరికింది. ఓకే. ఐ హ్మ్. హ్మ్. నో లైనక్స్ బిట్. సో ఐ కెన్ గెట్ ఇంటూ దిస్ పాత్ అని చెప్పి నాకప్పుడు అర్థమైంది. బికాజ్ ఐ యామ్ నాట్ ఓకే. ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్. అట్‌లీస్ట్ ఈ పాత్‌లో ఎళ్తే అట్‌లీస్ట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను. యాహ్! అసలప్పుడు మీకు ఈ డెవాప్స్ గురించి ఎలా తెలిసింది? అండ్ మీరు ఆహ్, స్పెసిఫిక్‌గా నేను స్టార్ట్ చేసిన బ్యాచ్ గురించి మీకెలా తెలిసిందప్పుడు? ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఓకే. నార్మల్‌గా ఆఫీస్‌లో కోర్స్ నేర్చుకున్న ఇది డిస్కషన్స్ అవుతుంటాయి కదా! సో హ్మ్. త్రూ హ్మ్. హ్మ్. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఐ కేమ్ టు నో దట్ ఇలా మార్తాలిలో దే విల్ గివ్ డెవాప్స్ ట్రైనింగ్. హ్మ్. సో ఐ ఈవెన్ ఆ టైమ్‌లో ఏంటంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఉండే. హ్మ్. బట్ ఎలా అంటే నో ప్రాపర్ ఇంటరాక్షన్ అన్నమాట. దే విల్ హ్మ్. ట్రైన్ యూ. హ్మ్. సో
ఇట్స్ నాట్ లైక్ ఏ లైవ్ ఎన్వైరన్మెంట్ టీచింగ్ ఆర్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఏ ఉండేవి కాదు. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు దే ట్రైడ్ మల్టిపుల్ కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దట్ ఇక్కడైతే కొంచెం బాగుంటుంది. ఐ మీన్ యూ విల్ గెట్ దిస్ లైక్ వాట్ యూ సే వన్ ఆన్ వన్ రిలేటివ్ సెషన్ దొరుకుతుంది అండ్ హీఈస్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ. దిస్ గై విల్ హెల్ప్ యూ టు టీచ్ యూ. ఐ మీన్ నాట్ ఓన్లీ టు టీచ్, హీ విల్ గైడ్ యూ ఇన్ ప్రాపర్ పాత్ అని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్. నైస్ బ్రో, థ్యాంక్ యూ. Yeah. సో అప్పుడు మనం కోర్స్ లో ఏం డిస్కస్ చేసామో గుర్తుందా మీకు? Yeah. బాగా ఏం చేసాం బ్రో ఒకసారి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? I mean, initial stages లో అయితే I mean, we used to first start with self scripting. Linux అయిన తర్వాత self scripting basic start చేసేవారు. ఆ తర్వాత self scripting లో we used to write a complete self script to deploy a project automatically. ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఈవెన్ ఇది MySQL సెటప్ కూడా ఎవ్రీథింగ్ త్రూ సెల్ఫ్ స్క్రిప్ట్ మనం స్టార్ట్ చేసాం అనమాట. ఆ తర్వాత నాకేం నచ్చిందంటే సెల్ఫ్ స్క్రిప్ట్ నుంచి మనం Ansible వెళ్ళాం అండ్ యూ explained us the reason why we migrated from self script to Ansible. I mean, what is the drawbacks in self script? So server configurations అనేవి, see when you run a script you won't run it in a single server. మనం ఒక లైవ్ ఎన్వైరన్మెంట్ వెళ్ళేసరికి you will have bunch of servers like hundreds and 200s. వెళ్ళి ప్రతి సర్వర్ లో లాగిన్ అయ్యి you can't run this bash script. So you explained us, నాకు గుర్తున్నది ఏంటంటే ఆ టైంలో you explained why we migrated from self script to Ansible. Any company why they use Ansible as a configuration management. సో ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఒక ప్రాజెక్ట్ Ansible లో చేసినట్టున్నాం. సేమ్ ద వన్ విచ్ వి డిడ్ ఇన్ షెల్ స్క్రిప్ట్, ఐ గెస్ వి రిప్లికేటెడ్ ద సేమ్ ఇన్ Ansible కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో ఆ తర్వాత Ansible నుంచి మనం అసలు ఈ సర్వర్ నుంచి వై వి మైగ్రేటెడ్ టు డాకర్ అనే టాపిక్ వచ్చింది. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ సర్వర్, వై వి మైగ్రేటెడ్ టు డాకర్, ఫ్రమ్ సర్వర్ టు వర్చువల్ హోస్ట్ టు డాకర్ అనేది ఎందుకు వెళ్ళామనేది. దెన్ వి గాట్ దిస్. ఐ మీన్ ఆ తర్వాత వి స్టార్టెడ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ ఇన్ డాకర్. డాకర్ కంటైనర్స్ లో సిమిలర్ కైండ్ ఆఫ్ సేమ్ ప్రాజెక్ట్ మనం చేసి డిప్లాయ్ చేయడం జరిగింది. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ MySQL అనేది 3 డిప్లాయ్ చేయడం జరిగింది. దెన్ అగైన్ వి స్టార్టెడ్ I mean now people are migrating from Docker to Kubernetes. What are the drawbacks of Docker? Why people are migrating to Kubernetes? So Docker లో ఏం drawbacks ఉన్నాయి? I mean why people are not able to manage it? So self-hosted ఏం కాదు, self-managed ఎందుకు కాదు? Then these options came in Kubernetes. So Kubernetes అంతా అయిన తర్వాత మనకి సేమ్ ప్రాజెక్ట్ ఐ గెస్ వి డిడ్ ఇన్ Kubernetes. అది అయిన తర్వాత వి హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మానిటరింగ్ క్లాసెస్ యాజ్ వెల్. ఐ రిమెంబర్ ఆ టైంలో మనం Prometheus అండ్ ఇంకా సంథింగ్ డేటాడాగ్ దేని గురించో చెప్పుకున్నాం. నాగియోస్ ఐ గెస్ రఫ్లీ రిమెంబర్ దట్. నైస్ బ్రో. జెన్కిన్స్ కూడా పైప్లైన్స్ చేసింటాము. ఇట్స్ సో నైస్. ఈ సెటప్ అనేది CI/CD, ఐ మీన్ అలాంగ్ విత్ దిస్ ప్రాజెక్ట్ వి ఆల్రెడీ హ్యావ్ దిస్ CI/CD ఇన్కార్పొరేటెడ్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ షెల్ స్క్రిప్ట్ లోనే CI/CD వచ్చింది. ఆ తర్వాత మనం చేసిన Ansible కాన్ఫిగరేషన్స్ కూడా జెన్కిన్ మనం సర్వర్ లోని డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత డాకర్ మీద జెన్కిన్స్ చేయడం కూడా జరిగింది. ఐ మీన్ ఈ కంప్లీట్ డిప్లాయ్మెంట్, ఐ మీన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ MySQL విత్ హెల్ప్ ఆఫ్ CI/CD అనేది ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ లో చేసాం, తర్వాత డాకర్ లో చేసాం Ansible లో, తర్వాత వీటిని డాకర్ లో సర్వర్ కాకుండా డాకర్ డిప్లాయ్మెంట్ ఎలా చేసాం, ఆ తర్వాత Kubernetes లో చేసాం. సో ఈ కోర్స్ బ్రో మీరు డెవాప్స్ ఇంజనీర్ గా కెరీర్ లాంచ్ అవ్వడానికి ఎంత వరకు యూజ్ అయింది అప్పుడు మీరు చేసిన కోర్స్? హెల్ప్డ్ ఎ లాట్. ఐ మీన్ ఎంతవరకు యూజ్ అయిందంటే ఐ మీన్ ఆల్మోస్ట్ సి మనకి ఒక ఎప్పుడైనా వెన్ వి గో ఫర్ ఎనీ కోచింగ్ సెంటర్స్ ఐ మీన్ బిట్స్ అండ్ పీసెస్ గా చెప్పారు. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కామెంట్ ఆన్ అదర్స్, బట్ నాకేంటంటే అంతకుముందు నేను ఎక్కడ యూట్యూబ్ లో చూసిన వేరెవర్ ఐ యూస్ టు వాచ్, నాకు ఒక ఫ్లో దొరికేది కాదు. ఐ మీన్ ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, మనం ఈ షెల్ స్క్రిప్ట్ నుంచి Ansible కి వెళ్ళాం, Ansible నుంచి డాకర్కి వెళ్ళాం. ఈ ఫ్లో అంటే ఇప్పుడు ఎలా అయిందంటే షెల్ స్క్రిప్ట్ నుంచి Ansible ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడ ప్రాపర్ క్లారిటీ ఉండేటప్పటికి మనకు ఒక ఐడియా వస్తుంది. ఐ మీన్ వై పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్, వై వీ హ్యావ్ టు యూజ్ Ansible, ఆ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ తర్వాత డాకర్ తర్వాత Kubernetes ఎందుకు వచ్చింది, ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా ఈ ఫైల్ లెర్న్ సంథింగ్ లైక్ Kubernetes. ఐ మీన్ నాకు అది ఎక్కదు. నాట్ ఐ మీన్ ఐ డోంట్ నో అదర్స్, బట్ ఒక ప్రాపర్ మీకు బేస్ లేకుండా, ప్రాపర్ మీకు ఈ రీజనింగ్ లేకుండా మనకి ఎక్కదు అనమాట. సో ఇస్ ఇట్ ఓకే? ఐ మీన్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు బికాజ్ ఆల్ అవర్ తెలుగు బ్రో, ఇది ఎస్పెషల్లీ తెలుగు. సో ఇది డెఫినెట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రీజనల్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. సో టెక్నాలజీని మనం ఇంగ్లీష్ లో నేర్చుకుంటున్నప్పుడు ఆ ఫోకస్ అండర్స్టాండింగ్ అనేది ప్రాపర్ గా లేదు. ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ గురించి జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం డిస్కస్ చేస్తుంటాం అప్పుడు 3-tier ఆర్కిటెక్చర్ ఇదంతా. కరెక్ట్. సో అది నేను ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే కాన్ఫిడెన్స్ ఉండదు, బికాస్ ఐఎమ్ నాట్ ఎ నేటివ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ కదా. సో వినే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ అనేది పూర్తిగా ఎక్కదు. సో మనము
ఆబ్వియస్లీ ఈ వర్డ్స్ ని మనం మార్చలేము. వీఆర్ నాట్ ఆపోజిట్ టు ఇంగ్లీష్ మీడియం. బట్ డిస్కస్ చేసుకునేటప్పుడు తెలుగులో డిస్కస్ చేసుకుంటే అది మనకు బాగా అర్థమవుతది. మనం ఎలాగో ప్రాజెక్ట్స్ లో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, వర్క్ ఇంగ్లీష్ లోనే చేయాలి. బట్ కొత్త కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు తెలుగులో నేర్చుకుంటే అది బాగా మనకి అర్థమవుతుంది. సో అదొక్కటే మనది. సో వీఆర్ ప్రమోటింగ్ టెక్నాలజీ లెర్నింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. Because ఏమైందంటే డ్యూరింగ్ ది ట్రైనింగ్ క్లాసెస్ సమ్ పీపుల్ ఐ మీన్ ఇఫ్ వి కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ సమ్ పీపుల్ ఆర్ బిట్ ఇన్హిబిటెడ్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి కూడా దే విల్ హ్యావ్ దట్ బ్యారియర్ అన్నమాట. దే కాంట్ కమ్ అండ్ ఓపెన్లీ ఆస్క్ యూ ఆర్ ఓపెన్లీ ఇంటరాక్ట్ విత్ యూ. సో ఎప్పుడైతే మన రీజనల్ లాంగ్వేజ్ అనేసరికి ఐ నో పీపుల్ కెన్ కమ్యూనికేట్ ఇన్ తెలుగు బట్ అట్ ద సేమ్ టైం రీజనల్ లాంగ్వేజ్ అనేసరికి ఎక్కడో తెలియని ఫ్రీనెస్ ఉంటుంది అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ అందుకే. సో ఓకే లెట్స్ కంటిన్యూ మిక్స్ అండ్ మ్యాచ్ గా కంటిన్యూ చేద్దాం. ష్యూర్ బ్రో, డెఫినెట్లీ. మనం ఇంగ్లీష్ ని అవాయిడ్ చేయలేని చోట డెఫినెట్లీ వి యూజ్ ఇంగ్లీష్. కంఫర్టబుల్ అయిన చోట వి యూజ్ తెలుగు. దట్స్ వాట్ ఐ ఫాలో ఇన్ సెషన్స్ ఆల్సో నౌ. బట్ అప్పట్లో తెలియక నేను ఇంగ్లీష్ లోనే టీచ్ చేశాను. సో లేటర్ ఐ అండర్స్టూడ్. అంటే తెలుగు వాళ్ళమే కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీరు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది, బాగానే నేర్చుకున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక టైప్ ఆఫ్ టెన్షన్ ఉంటది, ఒక స్కేరీనెస్ ఉంటది. అప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా ఇచ్చారు, ఎలా జాబ్ కొట్టారు, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అలాంటిది? Frankly speaking, నేను ఏం చెప్తానంటే డ్యూరింగ్ దట్ ట్రైనింగ్ అలాంగ్ విత్ ద ట్రైనింగ్ ఐ యూస్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ లైక్ 3 to 4 hours a day. మోర్ దాన్ 4 hours. ఐ యూస్ టు కంటిన్యూస్లీ ప్రాక్టీస్ అన్నమాట. ఒక ఫస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్ కొంచెం ఫంబుల్ అయ్యాను. ఐ మీన్ కొన్ని ఎలా అంటే మనకి ఇంటర్వ్యూస్ వెళ్ళే కొద్దీ మనం స్ట్రాంగ్ అయిపోతుంటాం. యూ విల్ గెట్ టు నో మల్టిపుల్ క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ యూ విల్ గూగుల్ ఇట్. మనం నేర్చుకున్న కోర్సే కాకుండా వెన్ యూ గూగుల్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ స్లోలీ యూ విల్ ట్రై టు లెర్న్ మెనీ మోర్ థింగ్స్. ఒక 2 ఇంటర్వ్యూస్ తర్వాత ఐ మీన్ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఐ ఫెల్ట్ లైక్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. నాకు అనిపించింది అనమాట. ఐ మీన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్ ఇన్ బిఫోర్ గోయింగ్ టు అన్ ఇంటర్వ్యూ. ఇట్స్ నాట్ లైక్ కోర్స్ వినేసాం కదా లెట్స్ గో ఫర్ ఇంటర్వ్యూ. ఇట్స్ నాట్ లైక్ దట్. Along with that course, you at least you have to practice and you should know మన 3-tier ఆర్కిటెక్చర్ ఏదైతే డిస్కస్ చేసామో అట్లీస్ట్ టాప్ టు అండ్ అది మీ ఓన్ గా మీరు డిప్లాయ్ చేయగలగాలి వితౌట్ సీయింగ్ ద కోర్స్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ ట్రైనింగ్ వీడియోస్ విచ్ యూ హావ్ ప్రొవైడెడ్. ఓకే, అవన్నీ చూడకుండా అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు రిజాల్వ్ ద ఇష్యూస్ బై యువర్ ఓన్. ట్రబుల్ షూటింగ్ మనం ఓన్ గా చేసి మనం ఎక్కడెక్కడ బ్లాకర్స్ వచ్చాయి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్లియర్ దోస్ అండ్ ఐ మీన్ ప్రాపర్ ప్రిపేర్ అయిపోయి వెళ్తే ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనిపించింది నాకు. బట్ ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ ఐ గెస్ దే విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ ఫంబుల్నెస్. వెళ్ళగానే మనకి కాన్ఫిడెంట్ అనేది ఏమో చెప్పలేం కానీ ఒక 2 ఇంటర్వ్యూస్ తర్వాత వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగేసరికి యూ విల్ కమ్ టు నో అనమాట వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ గెట్ టు బి పోస్ట్. అంటే దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఐ మీన్ వెల్ యూ గూగుల్ ఇట్, యూ విల్ ఐ మీన్ మనం నేర్చుకొని అంటే కోర్స్ లో నేర్చుకునేదే కాకుండా యూ విల్ గెట్ టు నో మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ వెన్ యూ గూగుల్ దోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ వెరీ వెల్ యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. And even I mean I'm frankly speaking బయట చాలా మంది there are few DevOps people who doesn't have in depth I mean మనం ఏదైతే డిస్కస్ చేసామో అంత ఇన్ డెప్త్ కూడా చాలా మందికి దే డోంట్. ఐ మీన్ ఎలా అంటే ఇప్పుడు డెవాప్స్ చాలా మంది ఈ మధ్య నేర్చుకుంటున్నారు బట్ బిఫోర్ ఎలా అంటే ఒక VMware పర్సనే స్లోలీ హీ మైగ్రేటెడ్ టు డెవాప్స్ అలా డెవాప్స్ కోర్స్ నేర్చుకునే ఉంటారు. నాకు తెలిసి మన కోచింగ్ లో ఆ తర్వాత కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ మీన్ ఐ ఫీల్ లైక్ వి ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ వెన్ కంపేర్ టు మార్కెట్ స్టాండర్డ్స్ అనిపించింది. నైస్. సో మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యారా, యాక్సెప్ట్ అయ్యారా? యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయింది. క్లియర్ అయిందా? ఫస్ట్ ఇంటర్వ్యూ బట్ ఇట్స్ లైక్ ఐ మీన్ నేను అంత కాన్ఫిడెంట్ గా లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ. అంత కాన్ఫిడెంట్ గా లేను. క్లియర్ అయింది కానీ బట్ ఐఎమ్ నాట్ దాట్ కాన్ఫిడెంట్. కొంచెం ఎక్కడో ఫంబుల్ అవుతూ బట్ ఐ వాజ్ సెలెక్టెడ్. ఓకే, నైస్. ఆ తర్వాత కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ మిగతావన్నీ ఐ గోట్ సెలెక్టెడ్. సో రిజెక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ అయ్యారు, సెకండ్ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయినప్పుడు సో అప్పుడు ఏమనిపించింది? మీరు సంథింగ్ లాగింగ్ ఆ టైంలో నా మైండ్ లో ఏముండే అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ మీన్ ఐ గోట్ రిలాక్స్డ్ వెన్ ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. సో నాలో ఐ మీన్ మేబీ ఫస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవడం వల్ల ఏమో నాలో భయం ఇంకా లేకపోయింది. సెకండ్ థర్డ్ కొంచెం ఫెయిల్ అయినా కూడా ఫోర్త్ ఫిఫ్త్ ఇంటర్వ్యూ నుంచి ఐ గోట్ దట్ కాన్ఫిడెంట్ లెవెల్. నేను కాన్ఫిడెంట్ గా ఐ యూస్ టు ఆన్సర్ అండ్ ఐ గాట్ క్లియర్డ్ లైక్ ఆల్ ద అదర్ ఇంటర్వ్యూస్. నైస్ బ్రో. ఈ 6 years DevOps ఫీల్డ్ లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? ఇనీషియల్ గా వెన్ ఆఫ్టర్ కోర్స్ నేర్చుకున్న తర్వాత వన్స్ ఐ క్లియర్ ద ఇంటర్వ్యూ ద బిగ్ టాస్క్ ఇస్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద కంపెనీ. సో యువర్ కోర్స్ లెర్నింగ్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ యువర్ రియల్ వరల్డ్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్. బట్ ఏమైందంటే ఎనీవేర్ ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ద బేసిక్ ఏదైనా మనకు ఒక బేసిక్స్ ఉన్నాయంటే యూ క్యాన్ ఈజీలీ కోప్ అప్. నాకు అర్థమైంది ఏంటంటే నేనేం చెప్తానంటే ఆ తర్వాత వన్ ఆఫ్ మై కజిన్ ఆల్సో లెర్న్ దిస్. ఐ గెస్ ఐ రిఫర్ కపుల్ ఆఫ్ పీపుల్ టు యూ.
సో ఓకే. వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వెంటనే ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిపోయారు. ఐ టోల్డ్ దెమ్ దట్ ఫస్ట్ అది ప్రాపర్‌గా ట్రైనింగ్ చేసి యూ ప్రాక్టీస్ ఫస్ట్. ఎందుకంటే వితౌట్ ప్రాక్టీస్ ఇఫ్ యూ ఎంటర్ ఇంటూ ఎనీ ఆర్గనైజేషన్ ఐ మీన్ యూ విల్ లూజ్ అలాంగ్ విత్ దాట్ అండ్ అంటే యూ కాంట్ జస్టిఫై యువర్ జాబ్ ఆల్సో. ఏదో 2, 3 వీడియోలు చదివేసి, కోర్సెస్ చదివేసి అలా వెళ్ళడం కాకుండా యూ ప్రాక్టీస్ వెరీ వెల్. మనం స్టార్టింగ్‌లో కూడా మన ఎవ్రీ సెషన్ తర్వాత ప్రాక్టీస్ ఉండేది మనకి. అవును. ఇన్‌ఫాక్ట్ తర్వాత వచ్చి యశ్వంత్ ఏం చేసావు మీరు అడిగేవారు. ఐ యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇది ఏవన్నా బ్యాక్‌లాగ్స్ వచ్చాయి. అవన్నీ మనం ఆల్‌మోస్ట్ ఇంటరాక్టివ్‌గానే చేసాం. సో అట్‌లీస్ట్ మనం ప్రాపర్ ట్రైనింగ్‌తో ప్రాపర్ ప్రాక్టీస్‌తో వెళ్తే ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఐ మీన్ యూ కెన్ మేనేజ్ ఇట్. బట్ ఓకే. జస్ట్ నార్మల్‌గా వినేసిన తర్వాత యూ కాంట్ డైవ్ ఇన్. ఈవెన్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయినా కూడా దేర్ యూ విల్ స్ట్రగుల్ ఎ లాట్. ఓకే. బట్ ఆ టైంలో ఏంటంటే నేను ఫస్ట్‌లో భయపడేవాడిని గానీ ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ ఐ మీన్ ఐ ఫీల్ లైక్ ఓకే. పర్లేదు. అంటే స్టార్టింగ్ నాకు వీఎంవేర్ కంపెనీలో నేను జాయిన్ అయిన కంపెనీలో ఏంటంటే దే గేవ్ మీ ద కంప్లీట్ వీఎంవేర్ సర్వర్ బాక్సెస్ అండ్ దే ఆస్క్డ్ మీ టు ఇన్‌స్టాల్ అండ్ సెటప్ రాన్సర్ అండ్ క్యూబర్నెటిస్ ఆన్ ఇట్ అన్నమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ ఛాలెంజ్. ఇది మీ కెరియర్‌లో మీకొచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ డెవలప్ ఇంజినీర్‌గా. దిస్ ఇస్ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. వెరీ బిగ్ టాస్క్. ఒక సింగిల్ పర్సన్ ఎలా హ్యాండిల్ చేశారు మరి? ఇది ఎంత టైం పట్టింది? నాకేంటంటే అక్కడ ఓపెన్ హ్యాండ్స్ ఉండేవన్నమాట. ఇట్స్ లైక్ ఎ స్టార్టప్ కంపెనీ. సో నాకు మానిటర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో దేర్ ఈస్ నో లైక్ మైక్రో మేనేజ్‌మెంట్ ఫర్ మీ. సో దే గేవ్ మీ దిస్ ర్యాక్ ఆఫ్ సర్వర్స్. They asked me, do whatever you want, break them, not a problem. But we want నైస్. my manager told me the same. You ఓకే. break it. You break it. I don't have any issues. నైస్. It's not a problem. These are a couple of physical servers. You break it or whatever you do with it. I want Kubernetes to be installed at the end. I don't want to go to cloud. I want Kubernetes on these physical machines. యెస్. So I googled some of the options and I got this rancher. అప్పుడు ఏం చేశానంటే ఈ సర్వర్ నాకు VMware లిటిల్ బిట్ టచ్ ఉంది కాబట్టి ఆ లైనక్స్ యూనిక్స్ మనం స్టార్టింగ్ లో ఏదైతే అనుకున్నామో సో ఆ vSphere క్లయింట్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఆ సర్వర్స్ లో దేర్ ఇస్ వన్ ఫైర్ వాల్ ఐ డోంట్ రిమెంబర్ దట్ ఫైర్ ఏదో పేరు ఉండేది ఫైర్ బేస్ సంథింగ్. సో ఆ ఫైర్ వాల్ కన్సోల్ నాకు ఇచ్చేసారు QA కన్సోల్. సో ఐ ప్లేడ్ ఇట్ విత్ ఇట్ ఐ బ్రోక్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఐ చేశాను ఫైనల్లీ ఐ లర్న్డ్ ఇట్ సమ్హౌ. ఆ తర్వాత ఐ డిప్లాయ్డ్ దిస్ రాన్చర్ అండ్ ఐ సెటప్ ఎ ప్రాపర్ QA క్లస్టర్. After that, we did couple of testings. Break అయితుండేది. I mean, it used to break sometimes. So slowly troubleshoot చేసుకుంటూ within I guess 3 or 4 months I prepared a proper Kubernetes cluster. 3 months I guess I took. సో వెరీ లెస్ టైం బ్రో యాక్చువల్లీ. చాలా తక్కువ టైంలో చేశారు ప్రొడక్షన్ లెవెల్. బికాస్ అది ఒక స్టార్ట్అప్ అన్నమాట. యూ షుడెంట్ గెట్ ఐ మీన్ యూ వోంట్ గెట్ మచ్ టైమ్ దేర్. యూ షుడెంట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో. కానీ ఐ మీన్ ఐ గాట్ ఓపెన్ హ్యాండ్స్. నాకేంటంటే నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కంపెనీలో ఆఫ్టర్ training after getting selected I got a good infra manager who gave me open hands and he asked me to do whatever I want. So nice mentor you have. Yeah. Okay. So ఈ 6 years లో మీరు ఏమేమి స్కిల్స్ అప్డేట్ అయ్యారు? సో 2018 లో సో డెవాప్స్ అంటే చాలా మందికి తెలియదు. మనం 2016, 17 లో నేను ఒక్క పర్సన్ టీచ్ చేసా పీజీలో. అప్పుడు చాలా మంది వాట్ ఈస్ డెవాప్స్ అన్న జెన్కిన్స్ లో నేను ఒక పైప్ లైన్ అంటే ఆన్సర్ చేసిన జాబ్ ఇచ్చేసేవాళ్ళు. అంత టఫ్ గా ఉండేది. ఈవెన్ దేర్ వర్ నో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఎట్ దట్ టైం. క్లౌడ్ లేదు, డాకర్ లేదు, క్యూబర్నెటిస్ లేదు. జస్ట్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ వాళ్ళే నేను డెవాప్స్ అని చెప్తే జాబ్ ఇచ్చేసేవాళ్ళు. సో అప్పుడు మనం ఐ థింక్ వీ హావ్ డిస్కస్డ్ చాలా ఎక్కువ స్కిల్స్ డిస్కస్ చేసాం మనం అప్పట్లో. సో ఇప్పటికి ఇప్పటికి చెప్పండి. ఐ యూజ్డ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ ఫీల్ లైక్ వి ఆర్ ఆన్ పార్ ద మార్కెట్ లెవెల్ అని నాకు అందుకే అనిపించింది. ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. నైస్ బ్రో. సో ఈ 6 years లో మీరు పర్సనల్ గా ఏమేమి స్కిల్స్ అప్డేట్ అయ్యారు? స్కిల్ సెట్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ అప్పట్లో మనం నేర్చుకునేది వన్ క్లౌడ్ మీద ఉంటే ఐ లెర్న్ మల్టీ క్లౌడ్ ఆర్కిటెక్చర్. ఈ రాన్సర్ అనేది ఐ హావ్ లెర్న్ అండ్ ఐ హావ్ లెర్న్ దిస్ నాట్ ఓన్లీ Kubernetes and Docker. If you have to be an architect, you should know the networking part. You should know all the connecting ends అన్నమాట. Excluding you should know the top to end of complete infrastructure. Whereas networking గానీ server management గానీ database ఇవి గానీ so you should know everything. సో నేను స్లోలీ ఐ పిక్డ్ అప్ ఆల్ దోస్ థింగ్స్ నెట్వర్కింగ్ పార్ట్. నాకు సిట్రిక్స్ లో ట్రైనింగ్ స్టార్టింగ్ లో నేను ఏదైతే సిట్రిక్స్ లో 1 or 2 months ట్రైనింగ్ జాయిన్ ఇట్ ఆల్సో హెల్ప్ మీ అలా. సో దేర్ ఐ గాట్ దీస్ నెట్వర్కింగ్ బేసిక్స్ అన్నమాట. సో ఈ నెట్వర్కింగ్ ఇప్పుడు ఏంటంటే ఇన్ ఆర్ కరెంట్ కంపెనీ వీఆర్ యూజింగ్ అకమై ద సెక్యూరిటీ WAF ఆస్పెక్ట్. సో డెవాప్స్ కంటే వీ మోస్ట్లీ కాల్ ఇట్ as dev and SecOps, correct? So you should be capable enough to handle the complete infrastructure. So every company doesn't have a big DevOps team. So most of the companies, what they'll do is they'll hire 1 or 2 DevOps people, and they should
I mean, they should be capable enough to handle the entire infra. So companies are looking for that kind of candidates instead of contributor. I mean, instead of a group contributor, they want individual contributor. సో మీది ఒక స్టార్ట్అప్ కదా ఇప్పుడు? ఇప్పుడు స్టార్ట్అప్ కాదు. See, previously I used to work in a startup. దిస్ ఏషియానెట్ అది మీరు ఏదో చేస్తున్నారు అది? I mean, it's a big news network company. న్యూస్ కంపెనీ. ఎంతమంది ఉన్నారు బ్రో యాక్చువల్లీ ఐటీ? I mean, అది అనేది ఒక బ్రాడ్కాస్టింగ్ అందులో ఐటీ వింగ్ వి ఆర్ లైక్ 18 people. అవును. సో దట్స్ ఐ మీన్ ఐటీ వైస్ కెన్ ఐ సే ఇట్ ఇస్ ఎ స్టార్ట్అప్? IT wise, yes, you can say startup. అంటే తక్కువ Previously, they have పీపుల్. some third party in-house team. Now they have a third part, not in-house. They have a third party team. Now we are in-house IT management team for them. So 18 members, so you are running a like big news company. That's a good thing actually. But MNCs కి వెళ్ళేసరికి లైక్ బ్యాంకింగ్ అని, ఫైనాన్షియల్, రిటైల్ కంపెనీస్, ఇన్సూరెన్స్ ఇలాంటి వాటన్నిటిలో ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. వీ హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్ అక్కడ. బట్ స్టార్ట్అప్ చూస్ చేసుకునేటప్పుడు అది ఒక రకంగా మంచిదే మన కెరియర్ కి. సో True. కెరియర్ స్టార్టింగ్ లో ఎవరైనా స్టార్ట్అప్ తీసుకుంటే దే కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ కదా. సో ఈ 6 years లో యూ లర్న్ మల్టీ క్లౌడ్స్. యా, సో బేసికలీ యూ లర్న్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఒక పర్సన్ జనరల్ గా బయట ఉండే ఒపీనియన్ ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలంటే ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, ఒక ఏజ్ ఉండాలి, మనకు డెవలప్మెంట్ రావాలి, డేటాబేస్ రావాలి, నెట్వర్కింగ్ రావాలి, సెక్యూరిటీ రావాలి. సో లైక్ యూ షుడ్ బి లైక్ వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు ఉండాలి అని అనుకుంటుంటారు కదా. సో ఆర్కిటెక్ట్ గా మారడానికి మీ ఉద్దేశంలో ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? దే షుడ్ నో ఎవ్రీథింగ్ ఆర్ దే షుడ్ నో, సో అది ఏ లెవెల్ వరకు తెలిసి ఉండాలి? See, that's what I mentioned. You should be able to handle, except deployment, top to bottom, you should be able to handle. మనకి కోడింగ్ రావాల్సి, I mean, except కోడింగ్ రావాల్సిన అవసరం అయితే పెద్దగా I didn't feel, I mean, till now I didn't face that కోడింగ్ అనేది నాకు రిక్వైర్మెంట్ ఉంది and I never faced. బట్ నాకేమనిపించిందంటే ఇఫ్ యూ అంటే ఒక సెటన్ స్టేజ్కి వెళ్ళిపోయేటప్పుడు when you have to be an architect, you should have a grip. You should not have complete knowledge about each and every aspect, but you should know the connecting ends. Correct. You should know properly the connecting ends. Then you can troubleshoot anything, even if you don't know a particular language, or if you don't know networking. I mean, if you know the connecting ends, I mean, nowadays, see, everything you available in Google. Whatever the questions you have, there is a solution in Google. Correct. But you should have the basics. Google won't provide the basics for you. So you should know the basics, and you should know all these connecting ends. Then, whatever the solution, whatever the, I mean, questions you have, whatever the issues or troubleshooting steps, everything is available in Google. You can Google it, but you should know how to use the things. అలా అని చెప్పి చాలా మంది గూగుల్ చేసుకొని చేస్తే, ఐ మీన్, దట్ డజంట్ వర్క్. యూ షుడ్ నో హౌ టు యూజ్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే. ఐ మీన్, ఎగ్జాంపుల్, దేర్ ఇస్ ఇనిషియల్ గా నేను స్టార్ట్అప్ లో జాయిన్ అయినప్పుడు దేర్ ఇస్ వన్ గాయ్ హూ ఇస్ అన్ ఆర్కిటెక్ట్ డ్యూరింగ్ దట్ టైం. నాకు ఆ టైంలో ఏంటంటే దేర్ ఇస్ అ స్మాల్ సింపుల్ ఇష్యూనే నేను ఎంత గూగుల్ చేసినా నాకు దొరికేది కాదు. ఐ డెంట్ గెట్ అ ప్రాపర్ ఆన్సర్. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని పింగ్ చేస్తున్నవాడిని, మీరు ఎప్పుడు నాకు రెస్పాండ్ అయ్యారు. కొన్నిసార్లు అంటే ప్రతిసారి పింగ్ చేయలేకపోతే నేను ఏంటంటే ఒకసారి అతను అప్రోచ్ అయితే, ఐ మీన్, హీ ఆల్సో అతని దగ్గర హ్యాండీ ఉండదు కదా. హీఈస్ అన్ ఆర్కిటెక్ట్. హీ నెవర్ హ్యావ్ దట్ ఇష్యూస్ హ్యాండీ. హీ ఆల్సో గూగుల్ ఇట్, బట్ హీ రైట్ ఆన్, హీ గెట్ దట్. నేను అదే అనుకున్నాను, ఇదేంటి నేను ఎంత ఎదిగినా నాకు దొరికేది కదా, హౌ దిస్ గై గాట్ ఇట్. హీ హ్యావ్ దట్ బేసిక్స్ అండ్ హీ షుడ్ నో వేర్ ఎగ్జాక్ట్లీ టు సర్చ్ అండ్ హౌ టు గెట్ దట్ థింగ్స్. సో మనకేంటంటే యూ షుడ్ నో ద కంప్లీట్ బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ యూ షుడ్ నో ద కంప్లీట్ బేసిక్స్ అనమాట. ఇప్పుడు నెట్వర్కింగ్ తీసుకుంటే యూ షుడ్ నో హౌ నెట్వర్కింగ్ వర్క్స్ అండ్, ఐ మీన్, అట్లీస్ట్ మీకు కనెక్టివిటీ ఆర్ ఐపీస్, ఈ ఆర్ఎల్స్ డాకర్ నెట్వర్క్ లేయర్స్ ఏముంటాయి అవన్నీ తెలుసుకుంటే చాలు. ఈ ఐపీస్ నెట్వర్కింగ్ లో హెడర్ రిక్వెస్ట్లు, ఐ మీన్ హెడర్స్ ఎలా ఉంటాయి అవన్నీ అవసరం లేదు. డీప్ ఇంటూ లైక్ హెడర్ లెవెల్ కానీ అసలు ఫార్వర్డింగ్ ఎలా వెళ్తుంది, రిక్వెస్ట్ ఫార్వర్డింగ్, రెస్పాన్స్ ఎలా వస్తుంది, అంత అవసరం లేదు. యా, కరెక్ట్. సో నేను నా ఉద్దేశంలో నేను జనరల్ గా ఏం చెప్తానంటే, మీరు ఐటీలో ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ 2 కంప్యూటర్స్ అంతే కదా. సో మన మొబైల్ అనేది ఒక కంప్యూటర్. ఇఫ్ యూఆర్ యూజింగ్ facebook.com ఇన్ యువర్ మొబైల్, సో మన కంప్యూటర్ నుంచి, లైక్ మన మొబైల్ అనే కంప్యూటర్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళి మనకు రెస్పాన్స్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్. సో టాప్ టు బాటమ్ మనం తీసుకుంటే, అండ్ కోర్ టెక్నాలజీస్ వచ్చేసి ఎంటైర్ సాఫ్ట్వేర్ బేస్ పిల్లర్స్, నెట్వర్కింగ్ ఒకటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒకటి, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ అండ్ ఒక స్టోరేజ్. సో మీరు ఎంత టెక్నాలజీ తీసుకున్నా, ఈవెన్ వీ టేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో, సో దెర్ విల్ బి సమ్ ప్రోగ్రామ్ రన్నింగ్, దెర్ ఈస్ సమ్ స్టోరేజ్ ఫర్ దట్ ప్రోగ్రామ్, అండ్ దెర్ ఈస్ సమ్ నెట్వర్కింగ్ బిట్వీన్ కంప్యూటర్స్,
ఆ కంప్యూటర్‌లో ఓఎస్ ఉండాలి. సో ఇప్పుడు డెవాప్స్‌కి వచ్చేసరికి ఆబ్వియస్లీ వి డోంట్ నీడ్ ప్రోగ్రామింగ్ బికాస్ దేర్ ఆర్ డెవలపర్స్. అండ్ స్టోరేజ్‌కి వచ్చేసరికి మోస్ట్‌లీ చాలా కంపెనీస్‌లో ఏంటంటే డేటాబేస్ టీమ్ సెపరేట్‌గా ఉంటుంది బికాస్ డేటాబేస్ ఇస్ క్రూషియల్. సో మనకు ఉండాల్సిందంతా నెట్వర్కింగ్, ఓఎస్. ట్రబుల్ షూటింగ్ అంటే వి ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ సమ్ సిస్టమ్స్. దట్ ఈస్ మీన్ ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్ చేయాలంటే నెట్వర్కింగ్‌లో ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. సో వి ఆర్ నాట్ గోయింగ్ టు డూ రౌటర్ కాన్ఫిగరేషన్, స్విచ్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ మనం చేయము. బట్ బేసిక్ వీపీసీ, సబ్‌నెట్స్ అసలు ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? అండ్ దెన్ పోర్ట్ అంటే ఏంటి? ఎలా కనెక్ట్ అవుతున్నాము? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఇది తెలుసుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. మోర్ దెన్ అండ్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నో వన్ ఈస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ మనకి వాస్ట్ జస్ట్ అండ్ ఓషన్ లాంటిది. యాహ్! కాంట్ బి ఓకే. మాస్టర్ ఇన్ దట్. సో రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది అనే ఒక ఐడియా ఉంటే చాలు. దెన్ వి కెన్ ఈజిలీ ట్రబుల్ షూట్ అనమాట. దట్స్ నైస్ థింగ్ బ్రో. సో ఇప్పుడేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తుంటారు కదా! నౌ వి ఆర్ ఇన్ 2024 చాలా మంది 2010లో కెరీర్ స్టార్ట్ చేసుంటారు. దే బికమ్ 16 ఇయర్స్, 15 ఇయర్స్ దే ఆర్ వర్కింగ్ ఇంటూ లెగసీ టెక్నాలజీస్ అన్‌ఫార్చునేట్‌లీ. ఎస్పెషల్లీ మోస్ట్‌లీ ఇండియన్స్ అంతా మనం ఇండియాలో వర్క్ చేసేదంతా వెబ్‌స్పియర్, వెబ్‌లాజిక్, ఇంకా జేబాస్, షేర్ పాయింట్ ఇలా వాళ్ళ కెరీర్ వాళ్ళకి తెలియకుండానే 15, 16 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దే ఆర్ ఫోర్స్డ్ టు లెర్న్ సంథింగ్. ఇంకా మనకు టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. సో నౌ వి సీ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్. సో ఈ 16 ఇయర్స్ వాళ్ళు కొంచెం వరీ అవుతున్నారు. నాకు చాలా అంటే వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు చాలా చూసారు. దే ఆర్ అవర్ సీనియర్స్. లైక్ యూ సే రైట్. మనం ఎంత 11, 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మాక్సిమమ్. 2012, 14 పాస్డ్. నేను 12 మీరు 14 పాస్డ్ ఔట్. సో అదే ఈ 16 ఇయర్స్ వాళ్ళు మన సీనియర్స్. నేను 12 పాస్డ్ ఔట్. మీరు 14 పాస్డ్ ఔట్. సో దే హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పర్సనల్‌గా కెరియర్‌లో. బట్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే పర్సనల్‌గా నాతో చాలా మంది మాట్లాడిన వాళ్ళు దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. ఇప్పటివరకు ఒకే కంపెనీలో ఉండి, ఒకటే లెగసీ టెక్నాలజీస్‌లో కెరియర్ గురించి వరీ అవ్వట్లేదు. సడెన్‌గా 2020 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇండస్ట్రీ మీద ప్రెషర్ అనేది చాలా పెరుగుతుందనమాట. సో వాళ్ళు గూడా చాలా ఇన్‌సెక్యూర్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డెవాప్స్ అండ్ క్లౌడ్ నేను నేర్చుకోగలనా లేదా? ఇప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే చాలా హ్యూజ్ ఉంది. వాళ్ళని డెవాప్స్ ఇంజినీర్‌గా ఎవరు తీసుకోరు. సో వాళ్ళు వెళ్తే ఒకవేళ డెవాప్స్ టీమ్ లీడర్ గాను, ఆర్కిటెక్ట్ గాను వెళ్ళాలి. సో ఈ బ్యారియర్‌ని ఎలా వాళ్ళు సో వి ఆర్ టీచింగ్ దెమ్ 3 ½ మంత్స్ కోర్స్. దాంట్లో ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ లెవెల్ ఈజీగా వస్తుంది. బట్ వాళ్ళకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు టీమ్ లీడర్‌గా వెళ్ళడానికి. సో మీరిచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకి? రైట్ సజెషన్ ఏంటంటే మీరనేది దేర్ విల్ బి ఎ బ్యారియర్ వెన్ యూ హావ్ ఎ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 12-14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఆబ్వియస్లీ హ్మ్. కంపెనీ విల్ ఎక్స్‌పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. Rather than a 4 to 5 years of people, 12 years, 14 years అనేసరికి company will expect more. But you need not to be worry regarding that. ఏంటంటే, see, you can genuinely mention that. So these are the 2 or 3 years of experience of DevOps which I have. హ్మ్. Previous experience, I have this much of experience in this. So people not only will see you, 14 years అనేసరికి they won't completely consider you. Or let's take example. If I want to get in as a DevOps lead, హ్మ్. సో మన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వన్స్ వీ లెర్న్ ఎవ్రీథింగ్, ఇఫ్ వీఆర్ గుడ్ ఇనఫ్ ఇన్ పీపుల్ మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ టెక్నాలజీస్. ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్, బట్ అలాగని చెప్పి వెరీ స్మూత్ అని కూడా చెప్పను, హ్మ్. బట్ దే కెన్ మేనేజ్, దే కెన్ గెట్ ఇన్ యాజ్ అ డెవాప్స్ లీడ్. ఓకే. సో నేను చెప్పేదేంటంటే బ్రో వాళ్ళకి సో 14, 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు గూడా ఒక టీమ్‌ని లీడ్ చేసుంటారు. కరెక్ట్, దట్స్ వాట్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఒక ఆర్కిటెక్ట్ అంటే ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ అబౌట్ టెక్నాలజీ. సో ఆర్కిటెక్ట్ అంటే యూ హావ్ ఎ టీమ్. యూ విల్ హావ్ ఎ టీమ్ లీడర్. యూ విల్ హావ్ ఎ సీనియర్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, ఫ్రెషర్ అందరూ ఉంటారు. బట్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు చాలా నేర్చుకొనుంటారు. హౌ టు బిహేవ్ విత్ అప్పర్ మేనేజ్మెంట్, హౌ టు బిహేవ్ విత్ అదర్ టీమ్స్. 50% ఆఫ్ ద థింగ్స్ టెక్నాలజీ అయితే సాఫ్ట్‌వేర్‌లో 50% ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్రమ్ బిహేవియర్. సో మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది. సో దానికి టెక్నాలజీకి ఎలాంటి సంబంధం లేదు. అది మీకు డెవాప్స్ వచ్చినా రాకపోయినా ఆ స్కిల్స్ వాళ్ళలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ కోర్స్‌లో ఒక ఫ్రెషర్ నుంచి ఒక జూనియర్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్ లో లెవెల్‌లో ఎలా పనిచేస్తున్నారో మీరు నేర్చుకుంటున్నారు. సో ఈ స్కిల్స్ ప్లస్ మీకుండే ఆల్రెడీ ఆ లీడర్‌షిప్ స్కిల్స్‌ని క్లబ్ చేస్తే యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ టీమ్ లీడర్ ఆల్రెడీ. బట్ సో మోర్ దాన్ దట్ కాస్ట్ అండ్ సెక్యూరిటీ ఆర్ ద మెయిన్ థింగ్స్ లీడర్స్ కెన్ డిసైడ్. సో కాస్ట్ తగ్గించాలి, సెక్యూరిటీ పెంచాలి. ఈ 2 టాపిక్స్‌ని కొంచెం వాళ్ళు గాని యాడ్ చేసుకోగలిగితే సో దెన్ ఆబ్వియస్‌లీ దే ఆర్ టీమ్ లీడర్. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావట్లేదన్నమాట. సో మనం చెప్తున్నాము వాళ్ళకది ఎక్కట్లేదు. ఎక్కడో వాళ్ళు కొంచెం లో అయ్యారు. సో అందుకే ఇది మీలాంటి వాళ్ళ నుంచి చెప్పిస్తే వాళ్ళకి కొంచెం బెటర్‌గా ఉంటుందని అంతే. ఈ వీడియో స్ట్రక్ అయినట్టుంది. నాదా? యాహ్! నాకైతే కనిపిస్తుంది బ్రో.
ఓకే. నాకు స్టక్ అయింది. ఓకే. దట్స్ ఓకే. ఫైన్. సో ఏమైందంటే నార్మల్లీ ఒక 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా అని చెప్పి ఓన్లీ మన కోర్స్ నేర్చుకొని వెళ్ళిపోయి టీమ్ లీడ్ స్కిల్స్ ఉంటే కాదు కానీ అలాంగ్ విత్ థాట్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీరన్నట్టు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఒకటి హెల్ప్ అవుద్ది. అలాంగ్ విత్ థాట్ దే షుడ్ కంప్లీట్‌లీ ప్రాపర్ గ్రిప్ ఉంటే మీరన్నట్టు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అన్నమాట. దే కెన్ బి ఎ డెవాప్స్ టీమ్ లీడ్. బట్ దే షుడ్ బి ఏబుల్ టు గైడ్ ద టీమ్ మెంబర్స్. యెస్. దే షుడ్ కరెక్ట్. బి ఇన్ పొజిషన్ టు గైడ్ ద టీమ్ మెంబర్స్. సో, అక్కడ వేరెవర్ ఇన్ అదర్ కంపెనీస్ ఆల్సో డెవాప్స్‌లో ఉన్నవాళ్ళు కూడాను చాలా వరకు అంటే నేను చెప్పేదేంటంటే, మనం బాగా ట్రైన్ అయితే వి విల్ బి ఆన్ పార్ టు దెమ్. హ్మ్. డెవాప్స్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ఇప్పుడు మనం ట్రైనింగ్ తీసుకుంటున్నది కూడా మనం బుకిష్ నాలెడ్జ్‌తో తీసుకోవట్లేదు. వి ఆర్ అవును. ప్రాక్టీసింగ్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. హ్మ్. 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 మన ట్రైనింగ్‌లో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఏదైతే చేస్తున్నామో మనం ఎవ్రీథింగ్ వి ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. యెస్. కరెక్ట్. సో, ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ బయట కంపెనీస్‌లో ఈ కంప్లీట్ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఒకే సింగిల్ డెవాప్స్ పర్సన్ హ్యాండిల్ చేసేది చాలా తక్కువ. అవును. దే విల్ బి సెపరేట్ టీమ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. కరెక్ట్. ఇప్పుడు మన 3 టైర్ మనం ఏదైతే ట్రైనింగ్స్ తీసుకుంటామో అందులో మనం డేటాబేస్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ మనం చేస్తాం. హ్మ్. సో, నార్మల్లీ ఔట్ సైడ్ ఎలా ఉంటుందంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ బయట ఇండస్ట్రీలో దే విల్ బి సెపరేట్ టీమ్ హూ విల్ బి మేనేజింగ్ ద డేటాబేస్ పార్ట్ యాస్ యూ మెన్షన్డ్. యెస్. కరెక్ట్. నెట్వర్కింగ్ టీమ్ సెపరేట్‌గా ఉంటుంది పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్‌లో. So అవును. DevOps guy, what you should do is they should be able to write these Ansible scripts. They should be able to deploy CI/CD Jenkins pipeline. సో మనకి మెయిన్ వచ్చే క్రూషియల్ ఏరియాస్ ఏంటంటే ఈ CI/CD డిప్లాయ్‌మెంట్ దగ్గరకొస్తుంది. హ్మ్. ఇఫ్ హ్మ్. థాట్ థింగ్ ఇఫ్ యూ పిక్ ఇట్ అప్ ప్రాపర్‌లీ, యూ కెన్ బి ఎ లీడ్. విత్ యెస్. యువర్ ఎక్స్‌పీరియన్స్ యూ కెన్ ఈజీలీ బి ఎ డెవాప్స్ లీడ్. ఆ ఏరియాస్ ఏవైతే సెటరైన్ ఏరియాస్ ఉన్నాయో యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. యాహ్! మిగతావి యూ షుడ్ హావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. సో ఎందుకంటే చాలా వరకు బిట్స్ అండ్ పీసెస్ గానే ఉంటాయి కంపెనీస్‌లో. సో హ్మ్. కొన్ని స్టార్టప్స్‌కే మాత్రం వెనెవర్ యూ గెట్ ఇంటు ఎ స్టార్టప్ దేర్ యూ విల్ బి వన్ మాన్ ఆర్మీ వేర్ హ్మ్. యూ డీల్ విత్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. యాహ్! సో యాక్చువల్లీ నేనేంటంటే యెస్. చెప్పండి. బ్రదర్. మీరే చెప్తున్నారు స్టార్టప్స్ అని. అండ్ స్టార్టప్‌లో వెళ్తే యూ విల్ గెట్ ఎ యాడ్ ఆన్ లైక్ యూ విల్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హ్మ్. అలాంగ్ విత్ థట్ ఒకవేళ మీకు ఆ భయం ఏదైతే ఉందో ఇప్పుడు మనం 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని స్టార్టప్‌లోకెళ్తే సో డెఫినైట్‌లీ దే విల్ ఈ సింగిల్ మ్యాన్ ఆర్మీ ఉండే దగ్గర ఏంది మనకు ప్రాబ్లమ్ అయితుంటది. హ్మ్. సో సో బెటర్ ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు ఆబ్వియస్‌లీ దే కెన్ ఈజిలీ స్విచ్ టు ఎంఎన్‌సీస్. కరెక్ట్. ఎంఎన్‌సీస్‌లో అంత స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేయరు కాబట్టి. సో నేను చెప్పేదేంటంటే డెవాప్స్ మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి యూ ఆర్ డెవాప్స్ ఇంజినీర్. సో ఇదేదో డెవాప్స్ కోర్స్ తీసుకుంటున్నట్లు, ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఫీల్ అవ్వద్దు. యూ గెట్ ఎ టాస్క్. ఒక ప్రాజెక్ట్‌ని అసలు ఏమీ లేని ఒక ప్రాజెక్ట్‌ని తీసుకెళ్ళి మనం ఒక 3 మంత్స్, 3 ½ మంత్స్‌లో వి షుడ్ కాన్ఫిగర్ ఇట్ సీఐ/సీడీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్, కంటైనరైజేషన్ ఎవ్రీథింగ్ చేయాలి. సో మనకు రియల్ వరల్డ్‌లో కూడా అవే ప్రాజెక్ట్స్ వస్తాయి. కంపెనీస్‌లో మనకేం కొత్తగా ప్రాజెక్ట్స్ రావు కదా! ఇవే కదా వస్తాయి. అండ్ ఇంకా అక్కడ చాలా టీమ్స్ సపోర్ట్ ఉంటుంది. సో వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ మైండ్ సెట్ అన్నమాట. సో మీరు ఆ మైండ్ సెట్ ఒక్కటి సెట్ చేసుకుంటే యూ ఆర్ ఎ టీమ్ లీడర్ ఫ్రమ్ డే 1. దట్స్ వాట్ ఐ అండ్ యామ్ టెల్లింగ్ యూ. యాహ్! నౌ-ఏ-డేస్ మనకి బేస్ అనేది రెడీగా ఉంటే ఇఫ్ యూ హ్మ్. హావ్ దట్ వాట్ డు యూ సే ఈవెన్ నేను చాలా వరకు ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఐ యూజ్డ్ టు ఆల్సో అండర్‌స్టాండ్ దట్ మనం ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆయన ఒరిజినల్ ఎక్స్‌పీరియన్స్ కాదు నేర్చుకొనొచ్చారని నాకు అర్థమైపోద్ది. హ్మ్. బట్ ఐ డిడ్న్ట్ కన్సిడర్ దట్. నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం చూస్తానంటే వెదర్ హి ఈస్ కేపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఇట్ ఆర్ నాట్. యాహ్! కరెక్ట్. యాస్ ఎ ఇంటర్వ్యూ నేను అదే చూస్తా. ఐ డోంట్ అతను నేర్చుకొనొచ్చాడా? లేదా ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చాడా? నాకు రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. హ్మ్. నాకు వాళ్ళంత కాన్ఫిడెంట్‌గా అనిపించలే. నాకు వాళ్ళంత దీనిగా అనిపించలే. హ్మ్. ఐ హావ్ సినారియోస్ వేర్ పీపుల్ హూ లెర్న్డ్ ఇట్ అండ్ హూ ప్రాక్టిస్డ్ ఇట్ వెరీ వెల్. దే ఆర్ వెరీ గుడ్ ఎనఫ్. యెస్. నైస్. నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఐ కన్సిడర్ థాట్ ఓన్లీ. హ్మ్. హ్మ్. నేను వాళ్ళు నిజంగా మొత్తం ముందు నుంచి డెవాప్స్ ఇంజినీరా? లేదా వాళ్ళు మధ్యలో నేర్చుకున్నారా? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంతా ఐ డిడ్న్ట్ కన్సిడర్ థాట్. వాటెవర్ క్వెషన్స్ ఐ పోజ్ టు దెమ్ వెదర్ దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. నేను ఒక సిట్యుయేషన్ ఇస్తాను. వెదర్ దే ఆర్ ఏబుల్ టు ట్రబుల్ షూట్ థాట్ సిట్యుయేషన్ ఆర్ నాట్. నేను అదే చూస్తా. ఐ డోంట్ కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. నైస్ బ్రో. సో చాలా ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే పేరుకేమో డెవాప్స్ అనే ట్యాగ్ ఉంటుంది. బట్ దే డోంట్ హావ్ ఫ్రీడమ్ టు వర్క్ ఆన్ మోర్ థింగ్స్. దే డోంట్ హావ్ ఫ్రీడమ్ టు వర్క్ ఆన్ ఆటోమేటెడ్ థింగ్స్. ఆ ఉన్న కరెక్ట్. ప్రాజెక్ట్‌ని రన్ చేయడానికే వాళ్ళకి సాలరీ ఇస్తున్నారు. సో ఐ కెన్ సే ప్రాపర్‌గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు రియల్ వరల్డ్ డెవాప్స్ ఇంజినీర్స్ కంటే చాలా ఎక్కువ స్కిల్ సెట్ ఉన్నాయి మీరు చెప్పినట్లు. సో దే షుడ్ హావ్ దట్ ఇమాజినేషన్. సో ఇమాజినేషన్ ఈస్ ద మెయిన్ థింగ్ ఎక్కడైనా కూడా. సో హౌ కెన్ యూ విజువలైజ్ అండ్ ఇమాజినేషన్ అది. దట్స్ నైస్ బ్రో. దట్స్ వాట్ అదే చెప్తున్నా. మన ట్రైనింగ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. యూ నీడ్ నాట్ అంటే మనం ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐయామ్ నాట్ అగైన్ టెల్లింగ్ దట్ బయట ఉన్న వాళ్ళు వీక్‌గా ఉన్నారని కాదు. బట్ సో మెనీ కంపెనీస్ డెవాప్స్ వాళ్ళు ఏంటంటే యాస్ వి డిస్కస్డ్ నార్మల్‌గా డిప్లాయ్ చేసేవాళ్ళు రిలీజ్ వాళ్ళని డెవాప్స్ ఇంజినీర్‌గా అనేస్తున్నారు.
దే బేసికలీ కాల్ యాజ్ డిప్లాయ్మెంట్ చేసే రిలీజ్ అండ్ డిప్లాయ్మెంట్ టీమ్ వాళ్ళనే సమ్ కంపెనీస్ కాల్ ఇట్ యాజ్ డెవాప్స్ ఇంజినియర్. Yes. So most of the people doesn't have knowledge about Kubernetes or Docker. So most of the skill sets అయితే ఉండవు. So whatever we are learning with a good real world examples. So you should be confident enough first thing. So మన మైండ్ సెట్ మనం అలా ప్రిపేర్ చేసుకొని we should be ready to accept things. You should be ready to learn things. ఈవెన్ కొత్తది వచ్చినా మనం నేర్చుకున్న టెక్నాలజీస్ లా కాకుండా రేపు పొద్దున్న whenever you get into any company, if they give you a new task, I mean you should be happy enough that you are trying to learn a new thing. నైస్ బ్రో. సో ఇప్పుడు ఒక డెవాప్స్ ఇంజినియర్ కి మ్యాండేటరీగా ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటి మీ ఉద్దేశంలో? సో ద మోస్ట్ మ్యాండేటరీ థింగ్ అంటే డెవాప్స్ ఇంజనీర్ బేస్ వచ్చేసి దట్ CI/CD పార్ట్ బేస్ ఉండాలి. సో మోస్ట్లీ డెవాప్స్ ఇంజనీర్ ని ఆటోమేషన్ కోసం చూస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో దే డోంట్ వాంట్ సమ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇన్ డిప్లాయ్మెంట్స్ అండ్ ఆల్ ద స్టఫ్. సో మెయిన్ పార్ట్ స్ట్రాంగ్ వచ్చేసి మన CI/CD స్ట్రాంగ్ గా ఉండాలి, అండ్ మన కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి, అండ్ డాకర్ షుడ్ బి స్ట్రాంగ్. క్యూబర్నెటిస్ అనేది యాడ్ ఆన్ అడ్వాంటేజ్. అంటే క్యూబర్నెటిస్ కూడా ఇప్పుడు కావాలి. టెరాఫార్మ్ అనేది ఓకే, ఐ మీన్ ఐ వుడ్ కన్సిడర్ ఇట్ as 20% ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఐ మీన్ 100% అది రిక్వైర్ అని నేను చెప్పను. బికాస్ మన ఇన్ఫ్రా క్రియేషన్ ఆటోమేషన్ అనేది అట్ వన్ టైమ్ టాస్క్. సో నో వన్ విల్ డూ ఇన్ఫ్రా క్రియేషన్ మల్టిపుల్ టైమ్స్ until unless they want cost optimization. కొన్ని QA dev environment every week లో ఒకసారి స్పిన్ అప్ చేస్తారు, డిలీట్ చేస్తారు. అది తప్పితే most of the companies will already have the infra everything set up. You need not to go there and set up everything with your Terraform automation and అంత అవసరం ఉండదు. So whenever you join a company, everything will be almost set up. 80% of the scenarios లో అంతా మీకు సెటప్ అయిన ఎన్వైరన్మెంట్ దొరుకుతుంది. You should be good enough to manage the CI/CD part, manage the deployment part, automation part, and you should be good enough in troubleshooting mainly. If something breaks at some point, you should be good enough to handle it. సో ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ దొరికితే ఇట్స్ యాడ్ ఆన్. ఐ మీన్ మనకే మంచిది. సో అలా 80% ఆఫ్ ద సినారియోస్ అలా మీకు దొరకదు. బట్ ఇఫ్ యూ గెట్ ఇట్, మనకి మంచిది అది. ఐ మీన్ యూ విల్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ దాట్, అండ్ దాని మన ఫ్యూచర్ యూజ్ అవుతుంది. సో చాలా మంది అడిగే క్వశ్చన్ బ్రో, డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంకా అయిపోయింది కదా, చాలా మంది వస్తున్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో ఆర్ యూ వరీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఇన్ డెవాప్స్ అండ్ క్లౌడ్? No, not at all. See, artificial intelligence also, even if you consider the current whatever the AI tools we have, see everywhere you can't have this artificial intelligence integrated. So definitely there will be a manual intervention. Allow లేకపోతే I mean many companies can go with the AI part for deployment. Can am easy because it's not an easy part to replace a human workload. But you should be far enough to the market standard. I mean you should be good enough with all the new technologies which are coming in. Ante tapte gani we need not to worry about all this AI part and this. I mean there will be impact. I won't say there won't be any impact. There will be an impact, but if you are in a place where you are good enough with your skills and confident enough, I mean you need not to be worried. లేక మనం పాత టెక్నాలజీస్ లో ఉండి యూ స్టిల్ డిడ్ంట్ గెట్ అప్గ్రేడెడ్, మన సేమ్ ఓల్డ్. నేనైతే ఏదైతే స్టార్ట్ యూజర్ డిలీషన్ అండ్ ఆన్ బోర్డింగ్ చూసుకున్నాను, ఇఫ్ ఐ స్టిల్ నేను అక్కడే ఉండిపోయానంటే ఐ మీన్ దట్ కెన్ బి ఈజీలీ ఆటోమేటెడ్. కరెక్ట్, నైస్. ఇఫ్ ఐ వుడ్ బి ఇన్ ఎ పొజిషన్ వేర్ ఐ యామ్ వర్రీడ్. సో ఇప్పుడు మనం దేనికి వర్రీ అవ్వాలంటే, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడో ఏదో వస్తుందని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ దెమ్ కమ్. ఇప్పుడు మనం వర్రీ అవ్వాల్సిన ఇప్పుడున్న మార్కెట్ కి మనం స్కిల్స్ అప్డేట్ ఉన్నామా లేదా. సో ఆర్ యూ ఇంటూ లెగసీ టెక్నాలజీ, దెన్ యూ కెనాట్ లెర్న్ డైరెక్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది ఇంకా మెచ్యూర్ కాదు. చాట్ జీపీటీ వల్ల వచ్చిందంతా ఇదంతా లైక్ ఒక మార్కెటింగ్ స్టంట్. వచ్చిన డెవిన్ గానీ అవన్నీ రాంగ్ సొల్యూషన్స్ కదా. సో టెక్నికల్ మెచ్యూరిటీ అనేది రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 years. ఆ లోపల మనకి AI ఆప్స్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్. సో ఇలా చాలా వస్తున్నాయి కాబట్టి అది వన్స్ మనం ఒక కెరియర్ పాత్ లో ప్రాపర్ గా లాంచ్ అయ్యామంటే ఆ టెక్నాలజీస్ అన్ని ఆటోమేటిక్ గా మనం నేర్చేసుకోవచ్చు. సో అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో మన కెరియర్ జర్నీలో వన్స్ యు ఆర్ ఇన్ టు అప్డేటెడ్ టెక్నాలజీస్, ఆ అప్డేటింగ్ అనేది ఒక పార్ట్. సో దాని గురించి ఫ్యూచర్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. I'll give you a scenario where, let's take example, Maku, now we have some election period. So our time lo my infrastructure అనేది we have to upgrade it. మా సర్వర్స్ తాలూకా క్యాపబిలిటీ పెంచాలి. సో నో AI will get to know that this is the election event coming in. So everything can't be automated. So there should be a manual person who has to input the data to that AI also. At least someone should give that data, or someone should give that entry point to that AI.
నైస్. సో ఐ మీన్ అది కూడా నాకు తెలిసి మీరు అన్నట్టు 10 years లో కూడా ఐ డోంట్ foresee that is coming in. It will take some 15 to 20 years where everything get automated and where most of the human intervention will get eliminated. అది అంత ఈజీ కాదు. ఐ మీన్ ఇట్ వోంట్ బి పాసిబుల్. యాక్చువల్లీ 20 years లో అది జరిగితే ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇంకా హ్యాపీగా వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ థింగ్స్ అండ్ హెల్త్ పైన ఇలాంటి వాటి పైన కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. దట్స్ నైస్ థింగ్. అండ్ సో బ్రో నేను ఒకటి చెప్పాలి. ఏషియానెట్ న్యూస్ లో వీ హ్యావ్ అవర్ ఆర్టికల్ పబ్లిష్డ్. సో యాజ్ స్టార్ట్అప్ joindevops.com మీకు షేర్ చేసినట్లున్నాను కూడా. telugu.asianet news ఉంది కదా, సో దాంట్లో ఆర్టికల్ వచ్చింది. ఇట్స్ హ్యాపీ థింగ్ ఫర్ us as well. ఆ రోజు I felt when you shared it. Yeah. I didn't go through the article because of some reasons. I'll go through it, but I felt happy that I mean currently working company లో మనం ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నామో ఆ స్టార్ట్అప్ తాలూకు ఇది వచ్చాక నైస్ బ్రో. సో ఇట్లా స్కిల్స్ పెంచాలి. లైక్ అండ్ నాట్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ డెవాప్స్, క్యాండిడేట్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళ కెరియర్ లో. దే కెన్ చూస్ డెవలప్మెంట్, దే కెన్ చూస్ టెస్టింగ్, దే కెన్ చూస్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏది చేసినా కూడా సో మనం ఏం చేస్తున్నాం అనేది ప్రాపర్ ఐడియా ఉండి, ఏదో ఆఫీస్కి వెళ్తున్నామా వచ్చేసామా శాలరీ వచ్చింది అనేది కాకుండా వాట్ వీఆర్ డూయింగ్ నౌ, సో హౌ కెన్ వీ ఇంప్రూవ్ ద కరెంట్ ప్రాజెక్ట్ సిచ్యువేషన్. ప్రాజెక్ట్ లో ఒకటి రన్ అవుతుంది, బిజినెస్ యాజ్ యూజువల్ అనేది రన్ అవుతుంటుంది. డెఫినెట్లీ ఎక్కడో చోట మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, ఎక్కడో చోట ఎర్రర్స్ ఉంటాయి. అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ ప్రాసెస్ ని స్ట్రాంగ్ చేయడానికి మనం నేర్చుకున్న స్కిల్స్ ని ఎలా ఉపయోగించాలి అనేది యూ షుడ్ ఆల్వేస్ థింక్ అనమాట. సో అలా చేస్తూ వెళ్తే దట్స్ ద బెస్ట్ థింగ్ ఫర్ అవర్ కెరియర్. ఆటోమేటిక్ గా ఇంకా పొజిషన్స్ కానీ, ఆన్ సైట్స్ కానీ, శాలరీ కానీ ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఐఎమ్ సెయింగ్ ఎనీ పర్సన్ ఇన్ ఐటీ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. అలా కాకుండా చాలా మంది డెవాప్స్ ఒక జాబ్ చేస్తూ అది సాఫ్ట్వేర్ జాబ్ ని సెకండరీగా పెట్టుకొని అండ్ ఇంకేదో రెస్టారెంట్ పెట్టాలను, ఈవెన్ ఐ డిడ్ ద సేమ్ మిస్టేక్స్, ఇంకేదో చేయాలని హాఫ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ నేను కూడా చేశాను. చేస్తుంటారు. సో అలా ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే సో సాఫ్ట్వేర్ ఇస్ ఎవ్రీథింగ్. ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ పైన నడుస్తుంది. సో వీ కెన్ డూ సమ్ మోర్ వర్క్ హియర్. మన స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటూ అని చెప్పి ఐ మీన్ whoever want to have alternate source of income, I won't discourage them, but it's good to be master in at least one area where you are. సో ఇప్పుడు మీరున్నారు, if you have an alternative things, I mean it's very good. I mean it's appreciable, but first we should be confident enough in the areas which we are. yes మనకి ఇన్సెక్యూర్ for job గురించి ఫస్ట్. yeah once you know what you are doing, సో ఇప్పుడు మీకు తెలుసు, you know you are good with your work, you can handle the things. తక్కువ టైంలో మీకు 8 hours వర్క్ ఇచ్చినప్పుడు యు ఆర్ కాన్ఫిడెంట్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 3-4 hours. దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. ఇప్పుడు కెరియర్ ఒక ఐటీలో స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్, ఓన్లీ ఇక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. వన్స్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్ దెన్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. సో దట్స్ ద నైస్ థింగ్. సో డెవాప్స్ నేర్చుకోవాలని చాలా మంది వస్తున్నారు ఇప్పటికి కూడా, అండ్ వీ హ్యావ్ న్యూ బ్యాచ్ ఆల్సో స్టార్టెడ్. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దాంట్లో ఆల్రెడీ ఐటీలో ఉండే వాళ్ళు ఉన్నారు, నాన్ ఐటీ జాబ్ చేస్తూ ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ అయిపోయి కొంచెం గ్యాప్ ఉండే వాళ్ళు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. So suggestion is nothing. I mean, don't be like what do you say? Don't be inferior to yourself. మీరే భయపడాల్సిన అవసరం లేదు. Be confident and first practice it very well. Learn things very well, and don't be in a comfort zone. I mean, ఇప్పుడు శివ గారు ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ వినేసిన తర్వాత డోంట్ బి ఇన్ ఎ కంఫర్ట్ జోన్. ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్ అండ్ బీ కాన్ఫిడెంట్. దట్స్ I mean, gap ఉందని even I used to train couple of people, Shiva garu. After that, I mean, I would say only one thing. ఒకటి, I mean, don't be అలాగని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండద్దు. Some people what they do is, I mean, after 2-3 months of seeing the videos, they'll directly go and attend the interviews. That will what do you say? I mean, చాలా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది మీకు. It will low your confidence levels also. అలా చేయకండి, ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ తర్వాత then you should know that you're ready enough. మీకు అనిపించాలి, I'm ready, I'm confident enough to give the interviews, then go and give the interviews. సో ఇది నేను చెప్పేది ఏంటంటే కూడా వాళ్ళకి కొన్ని పాయింట్స్ యాడ్ ఆన్. ఇప్పుడు వచ్చిన వెంటనే రెజ్యూమ్ ఎలా పెట్టాలి, ఇంకా తెలిసిన కొంచెం గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ చేయాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వండి. సో డోంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాజెక్ట్.
ట్రైనింగ్ ఫస్ట్. డోంట్ కాన్సంట్రేట్ ఆన్ ద జాబ్, డోంట్ కాన్సంట్రేట్ ఆన్ ద రెజ్యూమ్. మనం ఏమైతే నేర్చుకున్నామో అదే మనం ఒక ఫైల్‌లో పెట్టామంటే దట్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ 3 మంత్స్ కాన్సంట్రేట్ ఆన్ వాట్ యూ ఆర్ లెర్నింగ్. సో అదొక్కటి చేస్తే ఆబ్వియస్‌లీ జాబ్ అనేది మనం వద్దన్నా వచ్చేస్తుంది. సో ఫైనల్లీ బ్రో ఒక హెచ్ఆర్ క్వెషన్ అయితే కాదు. సో వేర్ యూ వాంట్ టు బి ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్? సో మనం హెచ్ఆర్స్ అడిగినప్పుడు ఆన్సర్ డెఫినెట్‌లీ నేనైతే రాంగే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చే ఆన్సర్ మాత్రమే నేను చెప్తాను. సో పర్సనల్‌గా యాహ్! పర్సనల్‌గా వేర్ యూ వాంట్ టు బి ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్? మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ ఐ మీన్ నేను ఏమైందంటే నాకు ఐ మీన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ వాంట్ టు కుక్ అప్ ఎ స్టోరీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏమైందంటే వెన్ ఐఎమ్ స్టార్టింగ్ ద కెరియర్ యాస్ ఎ డెవాప్స్ ఇంజినియర్ ఐ డిడ్ంట్ నో దట్ ఇన్ దిస్ షార్ట్ టైమ్ ఐ విల్ రీచ్ టు ఆర్కిటెక్ట్ లెవెల్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో నాకు స్టార్టింగ్ లో ఏముండదంటే ఐ వాంట్ టు బి అన్ ఆర్కిటెక్ట్ అని ఉంది. సో 4 ఐ గెస్ 6 ఇయర్స్ లో ఐ రీచ్ దాట్ స్టేజ్. సో ఇంకా నెక్స్ట్ ఏమనుకున్నా ఐ వాంట్ టు బి ఇన్ కంప్లీట్ సిటిఓ టెక్నాలజీ చీఫ్ గా ఉండాలనుకున్నా. ఐ వాంట్ టు బి సిటిఓ నైస్. టెక్నాలజీ చీఫ్ గా ఉండాలనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ టేక్ 5 years or 2 years or 3 years. But I'll try to reach that position as soon as possible. I won't say next 5 years I want to see myself. I mean that much time I guess it's not really required if you work hard. I mean you can reach it. Starting lo alage anukunevanni. I mean I want to be an architect in next 4 or 5 years anukunevanni, but I reached there. You reached it. Yes. Congrats bro. So definitely we hope you reach that CTO level. And ఇంకా ఫైనల్ క్వశ్చన్. సో ఈ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సో లైక్ హౌ యు ఆర్ హ్యాండ్లింగ్? సో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ యువర్ పర్సనల్ లైఫ్ వర్సెస్ ప్రొఫెషనల్ లైఫ్? ఓకే. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అనేది స్టార్టింగ్ లో ఇష్యూస్ ఉంటాయి. ఐ మీన్ ఇనీషియల్ మనం లెర్నింగ్ స్టేజ్ లో అంటే బాగా ఎక్కువ లెర్నింగ్ స్టేజ్ లో ఉంటాం. స్టార్టింగ్ నేర్చుకున్న తర్వాత వెన్ వి జాయిన్ లైక్ ఫస్ట్ 2 to 3 years యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ న్యూ లెర్నింగ్ ఫర్ యూ. బట్ ఆఫ్టర్ 3 to 4 years ఏమవుతుందంటే మీకు ఒక బేస్ ప్రాపర్ గా అయిపోయినప్పుడు ఎనీథింగ్ యూ ట్రై టు లెర్న్ ఇట్ విల్ గెట్ ఈజీగా వచ్చేస్తుంది. యూ వోంట్ టేక్ మచ్ టైమ్ ద వే యూ టుక్ ఇన్ ఇనిషియల్ డేస్. ఇప్పుడు ఇంత మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల పర్సనల్ లైఫ్ ప్యాక్ అయిపోయే అంత ఇదైతే ఉండదు. After certain point of time, I mean you should be reached to a level where you should be good. If let's take example, my company came with a new requirement for me, so I should be good enough to understand it very easily. Position reach ayipothe I don't feel like me personal life anedi impact avadu na తెలుసు. You should be able to handle both. Yeah. అంటే frankly ప్రాపర్ గా కెరియర్ ని ప్రెజర్ అంటే నేను ఫస్ట్ 2 to 3 years లో ఉండొచ్చేమో. బట్ ఆఫ్టర్ దట్ అంత ప్రెజర్ అయితే ఉండే సిచ్యువేషన్ అయితే నాకేం అనిపించలేదు. నా ఉద్దేశంలో కూడా ఐటీ జాబ్ గేవ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు అస్ యాక్చువల్లీ టు మీ. సో ఇక్కడ 2 days హాలిడేస్ ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంది, యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూ కెన్ గో టు ఎనీ కంట్రీ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. బట్ ఇక్కడ కావాల్సింది ఓన్లీ స్కిల్స్ మాత్రమే. ఆ స్కిల్స్ మనం పెంచుకోకుండా సో జస్ట్ మనం డైలీ ఏదో చేస్తున్నాం కదా అని అనుకుంటే ఆబ్వియస్లీ ప్రెషర్ విల్ ఇంక్రీజ్ అది కెరియర్ లో. సో యా మీరు చెప్పినట్లు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం టెక్నాలజీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంత ఎర్లీ స్టేజ్ లో అంత బెటర్ గా చేసినప్పుడు దర్ లైఫ్ ఈస్ వెరీ గుడ్. సో ఐటీ మించిన మంచి జాబ్ అయితే ఇప్పుడైతే మనకు కనిపించట్లేదు ఒక నార్మల్ యావరేజ్ ఇంజనీర్ స్టూడెంట్ కి. Nice bro. That's all from my side actually. So you gave very good elaborated answers that can help upcoming DevOps engineers or any IT. So not only IT, DevOps, any person who wants to come into IT. So obviously వాళ్ళ కొన్ని స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే they can do anything. Thank you so much bro. I mean ఇంటరాక్షన్ సెషన్ కూడా బాగా నచ్చింది. నార్మల్లీ ఎవరైనా ఇచ్చేటప్పుడు ఇఫ్ దే వాంట్ ఎనీ వీడియో పాడ్కాస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళు అంటారు ఇలా చెప్పండి అలా చెప్పండి. వాట్ వి డిసైడెడ్ ఇస్ లెట్స్ గో విత్ ద ఫ్లో. మనం ముందే ఎలా ఉన్నాము లెట్స్ గో విత్ ద ఫ్లో. వాట్ ఎవర్ ఇట్ షుడ్ బి కుక్డ్ అప్ స్టోరీ. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ప్రాపర్ గా ఇలా చేశాను అలా చేసాను కుక్డ్ అప్ స్టోరీ కానీ మన రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ రియల్ వరల్డ్ సినారియో షేర్ చేసుకుంటే ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు అదర్ పీపుల్ ఆల్సో. అలా కాకుండా మీకు ఎంత బాగుంటుంది ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది మనం ఏమైనా అది యాడ్ ఏజెన్సీస్ కాదు కదా. కరెక్ట్ కరెక్ట్. సో ఎవ్రీథింగ్ కెన్ బి న్యాచురల్ బ్రో. సో ఇప్పుడు జనాలకి అర్థమవుతుంది ఏది వాళ్ళు ఇప్పుడు మన ప్రొఫైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అది వాళ్ళు రాసిన ప్రొఫైలా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తీసుకొచ్చిన ప్రొఫైల్ అని. సో అలానే ఒక వీడియో తీస్తున్నప్పుడు కూడా మనం క్వశ్చన్స్ అనేది ముందుగానే డిసైడ్ చేసుకుంటే
సో దట్స్ నాట్ ఎ న్యాచురల్ థింగ్ అనమాట. సో అందుకని నేను కూడా సో నేనేం చెప్పలేదు, లెట్స్ గో విత్ ఫ్లో అని చెప్పేసి అండ్ నేనేమంటున్నాను, ఇప్పుడు నేను చెప్పిన ఒపీనియన్స్ లో కొంతమంది ఒపీనియన్స్ మిస్ మ్యాచ్ కూడా అవ్వచ్చు. డజంట్ మ్యాటర్. ఐ మీన్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ మై 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ. ఎస్ సో నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ దిస్ ఇస్ వాట్ హెల్ప్డ్ మీ ఇన్ దిస్ వే. ఎస్. కరెక్ట్? సో నో మేబీ వన్ నో సిస్టమ్ ఈస్ పర్ఫెక్ట్. కరెక్ట్. నో వన్ నో సిస్టమ్, ఈవెన్ గాడ్ ఈస్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. గాడ్ తీసుకున్నా. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఉంటాయి. సో వీ కెన్ టేక్ పాజిటివ్. అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు తీసుకొని వీ కెన్ లీవ్ అవుట్ రిమైనింగ్ థింగ్స్. సో ప్రతి ఒక్క సినారియో డిఫరెంట్ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ స్కిల్ డెవలప్మెంట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యావ్ ఎ నైస్ కెరియర్. సో వీ హోప్ యూ రీచ్ దట్ CTO stage as early as possible. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్సో బ్రదర్. ఐ మీన్ ఆ టైంలో కూడా ఐ హావ్ టోల్డ్ యూ మల్టిపుల్ టైమ్స్. అండ్ ఇప్పుడు కూడా చెప్తాను, ఐ యూస్ టు సీ యువర్ వాట్సాప్ స్టేటస్. ఐ మీన్ మన స్టూడెంట్స్ వీళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళకి జాబ్. Sometimes I used to feel like very good. I mean, after seeing that, okay, there are people who are getting advantage or who are getting a good way by you. I mean, it's a good thing. నైస్. నాకు కూడా ఏమంటే ఆ తర్వాత నాకు మొన్న అనిపించింది అనమాట. ఐ ట్రైన్ 2 to 3 పీపుల్స్. వన్ దాట్ గై గాట్ సెలెక్టెడ్ ఇన్ సమ్ కంపెనీ. Out of those 3 people, one got selected in one company. I felt very happy. నాకప్పుడు అనిపించింది ఎలాగైతే శివ బ్రో ఇంకెంత హ్యాపీగా ఫీల్ ఈస్ సెట్టింగ్ మల్టిపుల్ పీపుల్. నైస్ బ్రో. సో ఆబ్వియస్లీ మోస్ట్లీ స్కిల్స్ ఉండే వాళ్ళు వస్తే ఇండస్ట్రీలోకి దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఒక పర్సన్ బాగుపడినట్లు కాదు అది. సో ఇట్స్ లైక్ హిస్ ఫ్యామిలీ, అతని చుట్టూ ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ కజిన్స్. సో దట్స్ లైక్ ఎంటైర్ సొసైటీ ఈస్ గ్రోయింగ్ ఇన్ టు ద పాజిటివ్ స్టేజ్ అన్నట్లు. సో దట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యావ్ ఎ నైస్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ as well. Bye bye. See you. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో, శివ. Thank you so much bro. Bye.